వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పటి వరకు కాసరగడ్డ నాగార్జున గారు మాట్లాడారు. రాష్ట్రంలో గతంలోనే భారీ అవినీతి అక్రమాలు చేశారు. సో అందరూ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో సినిమాలు తీసుకొచ్చి ఆ డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన వ్యాపారాలు చేసి రాజకీయాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అవినీతితోటి రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన కూర్చు మాట్లాడుతూనే ఆయన ఇక్కడ ఒక కోట్ కూడా ఇచ్చారు. బస్సు అది నేను అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ బట్ మీ దృష్టి తీసుకురావాలి. కనకపు సింహాసనము మీద సునకమును కూర్చొని పెట్టినట్టు అనేసి ఆయన ఒక కోట్ కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి మీరు ఇచ్చేటటువంటి సమాధానం ప్లీజ్. ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రాష్ట్ర ప్రజలకు మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. సత్యమునే పలకవలను, సత్యమేవ జయతే. ఇక విషయానికి వస్తే ఒక చిన్న సామెత చెప్తాను. ఇడిసింది ఈదికి పెద్దంట, వృద్ధనారి ప్రతివత, జయ్యాలే వేదాలు వల్లించినట్టు. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగినందుకు 13 కేసులు పెడితే ఆ 13 కేసుల్లో ఎక్స్ మినిస్టర్స్ ని, ఐఏఎస్ ని, ఐపీఎస్ ని పెడితే వాళ్ళందరి మీద కేసులు కొట్టేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నిరూపించలేక తప్పుడు కేసులు పెట్టి బొక్కబాళ్ళు వేసుకొని కనీసం ఓటు బ్యాంక్ కూడా లేకుండా అధికారం కోల్పోయి బజార్లో తిరగలేక సంకనాకిన పార్టీలు కూడా, ఆ పార్టీల తరపున ప్రతినిధులు కూడా, రాష్ట్రాన్ని ఘోరంగా విభజించిన వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని భుజానేసుకొని మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి? ఇడిసింది ఈదికి పెద్దనాలా, లేకపోతే వృద్ధనారి ప్రతివతనాలా, లేకపోతే దయ్యాలే వేదాలు వల్లిస్తున్నట్టు అనాలా చెప్పలేము. ఇక పాయింట్కి వద్దాం మనం. ఇక్కడ లిక్కర్ స్కామ్ కేసు. ఈ కేసులో 300 పేజీలు ఛార్జ్ షీట్ రాశారు, 200కు పైగా విచారించారు, ఇంతమంది మీద కేసులు కట్టారు. ఇవన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, సిట్టేసిన వాళ్ళు వాళ్లే కాబట్టి, పెన్ను పేపర్లు వాళ్ళకు ఫ్రీగా వస్తాయి కాబట్టి, అవి కూర్చొని రాసే పేర్లే కాబట్టి ఎన్ని పేజీలైనా ఛార్జ్ షీట్ రాయొచ్చు, ఎంతమంది మీదైనా పేర్లు పెట్టొచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా ఎంతమందినైనా అరెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు రాసినవి, వాళ్ళు అరెస్ట్ చేసినవి, వాళ్ళు చెప్పినవి కోర్టులో నిరూపించుకోగలగాలి. కోర్టులో నిరూపించుకోగలిగితేనే అప్పుడు వీళ్ళు చెప్పినవి నిజాలు అవుతాయి. కోర్టులో నిరూపించుకోలేని పక్షంలో బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు ఎంత అడావుడి చేశారో, ఎన్ని మాటలు మాట్లాడారో అప్పుడు తిరిగి లాగి పెట్టి చెంపక తగిలినట్టు, ముఖం మీద గుద్దినట్టు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ చెప్పలేని పక్షంలో వాళ్ళు కొడతారు. వాళ్ళు కొట్టే ఒక్కొక్క బొటన వేలు గుద్దుకి ఎక్కడ పడతారో కూడా తెలియదు. ఎందుకంటే అబద్ధాలు మోసాలతోటే గాలిమేడలు కట్టి, అబద్ధాలతోటే కూరలు వండి, ఆ కూరలు భోంచేసి బ్రతకాలని చూస్తున్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అవినీతి పరులను ఎవరినైనా అరెస్ట్ చేయాలి, ఎవరినైనా కేసులు పెట్టాలి, ఎవరినైనా చట్టపరంగా శిక్షించాలి. ఇక్కడ ప్రచారం కూడా పరిపాలన మీద వదిలేసి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద వదిలేసి, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ ఇన్ఛార్జీలు మర్డర్లు చేస్తే వాళ్ళ బాధితుల్ని పరామర్శించడం వదిలేసి, ఆ కుటుంబాలని ఆదుకోవటం వదిలేసి, ఆడబిడ్డల మాన ప్రాణాలు అన్యాయం జరిగిపోతే ఆ కుటుంబాలను ఆదుకోవటం వదిలేసి, అట్లనే ఇచ్చిన మాటలు, పథకాలు వీటన్నిటినీ వదిలేసి ప్రజల్లోకి వెళితే ప్రశ్నిస్తున్నారని, ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ప్రశ్నిస్తుందని, ప్రజల్లో ఉవ్వెత్తున ఉద్యమంలాగా ప్రజలు తిరిగి వస్తున్నారని, ఎగ్జాంపుల్ గా తెనాలి కావచ్చు, మిర్చియార్డు కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, బంగారుపాళెం కావచ్చు, ప్రజలు ఉవ్వెత్తున లెగ్స్ వస్తున్నారని చెప్పేసి భయమేసి, అధికారం కోల్పోతామన్న భయమేసి కట్టుకథలతో, కాకమ్మ కథలతో కేసులు కట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. మీరు కేసులు పెడితే భయపడిపోవటానికి మేమన్నా అల్లాటప్పగాళ్ళం అనుకుంటున్నారేమో. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం. మేము 11 ఏళ్ల పాటు ప్రతిపక్షం అనుభవించి, అక్రమ కేసులు అనుభవించి, కేసుల్ని జైళ్ళని బెయిళ్ళని ఎదుర్కొని పోరాటం చేసి అధికారం తెచ్చుకున్న యోధులం. ఇట్టాటి
ఉడతూపులకి భయపడే వాళ్ళం కాదు. మేమేం చెప్తున్నామంటే క్లియర్ గా మీరు మీ పనులన్నీ మీరు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చండి. ఇంతవరకు సామాజిక పెన్షన్ లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 67 దాటిన వాళ్ళకి కావచ్చు, వికలాంగులకు కావచ్చు, కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వలేదు. అట్లనే 5 లక్షల పెన్షన్లు తీసేశారు. ఇక అమ్మఒడి కార్యక్రమానికి వస్తే అందులో ఘోరాతి ఘోరాలు పబ్లిసిటీ ఏమో పీక్స్, విషయం ఏమో వీక్. ఈ విధంగా మరి రోడ్డు మీదకి వచ్చి మరి మీరు ఆందోళన చేయొచ్చు. ఈ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మాత్రమే మీరు పైకి తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా అన్యాయాలు జరుగుతున్నాయి కదా. రైతు సమస్యలను తీసుకున్నాం. రాజు గారు వినండి కొద్దిగా, మాకు కూడా సమయం ఇవ్వండి కొద్దిగా. కాదు, రైతు సమస్యలు తీసుకున్నాం. రైతులు ఎట్లా ఉవ్వెత్తున భారీ గేట్లు పెట్టినా, వేల మంది పోలీసులు మోహరించినా, రోడ్ల మీదకి రానివ్వకపోయినా తీరా ఎట్లా వచ్చారనేది రైతు సమస్యల మీద మీరు చూశారు. అట్లానే విద్య ఫీజు పోరు విషయంలో, యువత పోరు విషయంలో మీరు చూశారు. ఇక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మేనిఫెస్టో రీకాల్ విషయంలో జనాల్లోకి వెళ్తే మనం అసలు జనాల్లోకి వెళ్ళలేమన్న ఉద్దేశంతో కట్టుకథలతోటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తే తప్పితే, అక్రమ కేసులు పెడితే తప్పితే మనం జనాల్లోకి వెళ్ళలేము. మనల్ని ప్రజలు ఉమ్మేస్తున్నారు, మనం వెళ్ళలేక భయపడుతున్నాం. కాబట్టి ఏదో మసిపూసి మారేడుగాయ చేసి బురద చల్లి మనం వెళ్ళాలని చూస్తున్నారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా అవి నిరూపించుకోవాలి. ఫస్ట్ కోర్టులో నిరూపించుకోలేని పక్షంలో మీకు దబిడిదిబిడే వచ్చే ఎలక్షన్ లో ప్రజల చేతిలో దబిడిదిబిడి ఉంటది. కానీ అయితే ఇంకొక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కేసులు పెడితే భయపడే వాళ్ళం మేము కాదు. ఎందుకంటే మీరు పెట్టే అక్రమ కేసులు మీరు ఎట్టా కోర్టులో నిరూపించుకోలేదు. ఒకవేళ మీరు చెప్పేవన్నీ నిజాలు గనక అయితే, నాగార్జున గారు చెప్పినట్టు, వీళ్ళు చెప్పినట్టు, ఇదే లిక్కర్ స్కామ్ కేసులో, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. మీరు గనక ఇది దేశ స్థాయి కుంభకోణం, పెద్ద కుంభకోణం, అతి పెద్ద కుంభకోణం అని చెప్పేది మీరు గనక అయితే, మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు? ఎందుకు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించలేదు? 14 నుంచి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో విచారణ, మీకు దమ్ముంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని వైఎస్ఆర్సీపీ తరపున నేను కోరుతున్నాను. 14 నుంచి ఈ రోజు వరకు లిక్కర్ స్కామ్ లో ఎవరు దోషులున్నా, శిక్షించడానికి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, మీరు పెట్టిన అధికారులతోటి వీళ్ళ పేర్లు రాయండి, వాళ్ళ పేర్లు రాయండి, ఛార్జ్ షీట్ ఇలా ఫైల్ చేయండి, ఇలా ఫైల్ చేయండి, ఇలా పెట్టండి అని చెప్పే అధికారులు కాకుండా దేశ స్థాయిలో సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత 14 నుంచి ఈ రోజు వరకు ఎవరు లిక్కర్ స్కామ్ చేశారు, ఎవరు డిస్టిలరీస్ కి పర్మిషన్లు ఇచ్చారు, ఎవరు తప్పుడు బ్రాండ్లు ఇచ్చారు, ఎవరు ప్రైవేటైజేషన్ చేశారు, ఎవరు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారు, వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించండి. దోషులు ఎవరైనా వాళ్ళని శిక్షించండి. ఓకే సార్, ఓకే. అంతేగాని గుడ్ మార్నింగ్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఓకే. ఈ సుదీర్ఘమైన మన స్పీచ్ కాదు ఇది, ఒకసారి డిస్కషన్ జరగాలి. ఒక్క నిమిషం. వివేక్ బాబు గారు గుడ్ మార్నింగ్. ఇప్పటి వరకు చాలా సుదీర్ఘమైనటువంటి మాటలు మాట్లాడారు వెంకటేశ్వర రెడ్డి గారు. సో వారు మాట్లాడుతూ కూడా తొలుత స్టార్టింగ్లోనే మానవుడే మహనీయుడు, తర్వాత వచ్చేసి నిజం పలకాలి అని చెప్పేసి వారు సత్యమేవ జయతే గురించి కూడా వారు మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, వాటి జోలికి నేను వెళ్ళగానే ఇప్పుడు కేసులు పెడితే ఈ ఉడత ఊపులకి మేము భయపడం, అసలు దీంట్లో స్కామే జరగలేదు, ఏదో చంద్రబాబు నాయుడు పెన్ను పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఎవరు పేర్లు పెడితే వాళ్ళ పేర్లు రాసేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏమంటారు? ముందుగా మీకు రాజు గారు, ప్యానల్ సభ్యులకి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము రిమాండ్ చేయం కదా. సింపుల్ గా చెప్పాలంటే రిమాండ్ చేసేది మనం కాదు.